నల్గొండ బహిరంగ సభ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ లో ఉన్నారు. చెప్పండి వెంకటరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ సభకు 2 లక్షల మంది వరకు హాజరయ్యే విధంగా బీఆర్ఎస్ ఇప్పటికే భారీగా జన సమీకరణ అయితే చేసిన నేపథ్యం ఉంది. మొత్తంగా ప్రస్తుతం మనం ఇప్పుడు నల్గొండ మరిగూడ బైపాస్ లో ఉన్నాము. బైపాస్ లో ఈ సభ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిర్వహించేందుకు ఏర్పాటు చేయగా ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ మంత్రులంతా కూడా హాజరయ్యేందుకు బస్సుల ద్వారా ఇప్పటికే హైదరాబాద్ నుంచి రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. హెలికాప్టర్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం కాకుండా ఇటు కృష్ణా జలాలకు సంబంధించి హక్కులను కలదనే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్ఎంబి ప్రాజెక్టులను చెప్పిందంటూ కూడా ప్రధాన ఆరోపణలు చేస్తూ కూడా ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడమే కాకుండా నీటి హక్కులను కాపాడే విధంగా పూర్తి స్థాయిలో ఇటు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే మరొక వైపు మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నాణ్యత లేని పనులను చూపించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఓవైపు పోతుండడంతో అయితే ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సందేశం ఇస్తారనే ఆ విషయంలో అయితే స్పష్టత కోసం అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే ఉంది. ప్రస్తుతం నల్గొండ మరిగూడ బైపాస్ లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణ విజువల్స్ మనం చూస్తున్నాం. దాదాపు 70,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా సభా ప్రాంగణం నుంచి కేసీఆర్ మాటలు వినేందుకు కూడా సర్వం సిద్ధమవుతూ కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రంగారెడ్డి, అదేవిధంగా పాలమూరు జిల్లాల నుంచి కూడా ఈ సభకు తరలించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం ఉంది. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదంలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేఆర్ఎంబీసీలో స్పష్టత రాకపోవడం, 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ జరిగిన విషయంలో కూడా 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఓవైపుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదంటూ వివరించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. 2 ప్రధాన రాజకీయ పార్టీలు కేఆర్ఎంబీ ఇష్యూని ఎత్తుకోవడమే కాకుండా ఇటు నల్గొండలో కీలక నేతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, నిన్నటి రోజున అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలంటే కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలన్నిటికీ కూడా కేంద్రం ఒప్పుకుంటేనే కేఆర్ఎంబీ ప్రాజెక్టుని అప్పగిస్తామంటూ కూడా నిన్ను తీర్మానం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల తర్వాత కూడా మొదటిసారిగా బహిరంగంగా ప్రజల ముందుకు రావడం, ఈ సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి స్టాండ్ తీసుకోపోతా ఉన్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయంలో అయితే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు సభకి 2 లక్షల మంది హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు. మరి సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికే బీఆర్ఎస్ తలపెట్టినటువంటి రైతు గర్జన సభకు సంబంధించి 2 లక్షల మంది హాజరవుతారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేయడమే కాకుండా ఇటు నియోజకవర్గాల వారీగా ఇటు పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల మందిని తరలించేందుకు పార్టీ శ్రేణులు వైపుకు సమాయత్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ ఎత్తుకున్నటువంటి ఈ విషయంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పడం వల్ల ఈ ప్రాంత ప్రయోజనాలు, అదేవిధంగా నీటి కష్టాలు, రాబోయేటువంటి నీటి కష్టాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్రానికి నష్టం జరగకుండా నీటి నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణలో నీటికి సంబంధించిన పంపకాల విషయంలో 10 ఏళ్లుగా కూడా మేము ఇప్పటికి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా అడ్డుకున్నాము. ఇకపై కూడా అలా జరగకుండా పోరు ఉంటుందంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ చెప్పిన నేపథ్యం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉవ్వెత్తున దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పేట దాడికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ప్రజల ముందుకు వస్తూ ఏం చెప్పబోతున్నారనే విషయంపై అయితే ఉత్కంఠగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. బహిరంగ సభకి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు చేరుకున్నారు అక్కడికి? బహిరంగ సభకు మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి బస్సుల ద్వారా ఇటు కేటీఆర్ తో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులంతా కూడా, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా సభా ప్రాంగణానికి మరికాసేపట్లో చేరుకున్న నేపథ్యం. మరొక వైపు ఇటు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ మీటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే కేసీఆర్ నేరుగా హెలిప్యాడ్కి చేరుకోవడం, అనంతరం 7 గంటల వరకు
కేసీఆర్ తన సందేశాన్ని అందించిన అనంతరం కూడా తిరిగి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కూడా భారీ జన సమీకరణ నేపథ్యంలో ఇక అన్ని నియోజకవర్గాల వారీగా కూడా ఇటు సభా ప్రాంగణానికి ప్రజలు తరించే పనులు అయితే ఉన్నారు. సభను ఉద్దేశించి కేసీఆర్ ఎలా స్పందించబోతున్నారు? పార్టీ వర్గాలు ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఈ సభని ఇక ముఖ్యంగా కూడా తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా తీవ్రంగా చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలోనే మొదటిసారిగా కేసీఆర్ ఎన్నికల అనంతరం బయటకు వచ్చి ప్రజలకు ఏం చెప్తారు, ఇక కేఆర్ఎంబీ ఇష్యూని ఎందుకు లేవనెత్తారు నల్గొండ నుంచి అనే విషయంలో కూడా స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది అయితే ప్రస్తుతం ఇక బహిరంగ సభకు సంబంధించి కూడా నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. స్టూడియో అసెంబ్లీలో పాల్గొనని కేసీఆర్ ఇప్పుడు జనంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? ఎన్నికల తర్వాత ఇంతవరకు అసెంబ్లీలోకి వెళ్ళలేదు కదా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళలేదు. అయితే నిన్నటి రోజున అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీర్మానానికి సంబంధించి అదేవిధంగా ఇటు కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే ఏ చర్యలు ఉండవంటూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలంటూ కోరుతూ ఈ రోజు మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డలో నాణ్యత లేని పనులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలంతా కూడా రావాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అయితే బీఆర్ఎస్ నేతల నుంచి సహకారం అందించకపోగా ఓవైపు కాంగ్రెస్ నేతలంతా మేడిగడ్డ వైపుకు, బీఆర్ఎస్ నేతలంతా నల్గొండ వైపుకు వస్తుండడంతో అయితే ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ఓకే వెంకటరెడ్డి, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నాయకుల